హాయ్ అండి. వెల్కమ్ టు మధు వ్లాగ్స్. మీ దగ్గర ఒక 4, 5 బెండకాయలు ఉంటే ఇలా బెండకాయతో రసం చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను బెండకాయ రసం చేసుకోవడానికి పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి ఒక అరగంట ఉంచుకున్నాను. తర్వాత ఇందులో చింతపండు పులుసు తీయాలంటే ఇలా పిసకాలండి. ఇలా పిసికిన తర్వాత నేను రసం చేసుకునే బాండీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మనం ఇలా వడపోసుకుంటే మనకి చింతపండు పడకుండా ఉంటుందండి. నేను ఇలా మాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత రసం అయితే పిసికేసుకున్నాను. అందులో 3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయ వేయటం వలన అయితే చాలా టేస్ట్గా ఉంటుంది రసం. ఇందులో నేను 6 బెండకాయలు తీసుకున్నానండి. 6 బెండకాయలు ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. బెండకాయ ముక్కలను కూడా నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మనకి టేస్ట్కి తగ్గ కారం, అలాగే టేస్ట్కి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. దీన్ని నేనైతే కట్టెల పొయ్యి మీద చేస్తానండి. కట్టెల పొయ్యి మీద చేసుకుంటే రసం చాలా బాగుంటుంది. ఇప్పుడంటే స్టవ్లు వచ్చాయి కానీ పాతకాలంలో కట్టెల పొయ్యి మీద చేసుకునేవారు కదండి. నేను ఇలా కట్టెల పొయ్యి మీద పెట్టి రసం చేసుకుంటున్నానండి. చిన్న చిన్న చినుకులు పడిపోయి బయట ఉందండి మాకు ఈ కట్టెల పొయ్యి. అందువల్ల నేను ఇంట్లో తీసుకొచ్చి గ్యాస్ స్టవ్ మీద పెట్టి నేను కుక్ చేసుకుంటున్నానండి. ఇలా రసం అయితే పెట్టి ఒక 10 నిమిషాలు అయిందండి. బాగా కుక్ అయిందండి. మనకి రసం ఎంతవరకు కుక్ చేసుకోవాలంటే మనం వేసాం కదండి బెండకాయ ముక్కలు, అవి అయితే కుక్ అయిపోవాలండి. చూడండి, బెండకాయ ముక్కని ఇలా పట్టుకొని చూస్తే బెండకాయ అయితే కుక్ అయిపోయి ఉంటుందండి. చూడండి, ఇలా అంటే చాలు, బెండకాయ కుక్ అయిపోయింది. మీరే చూడండి. ఇప్పుడు దీనిలోకి మనం తాలింపు వేసుకుందామండి. ఈ రసాన్ని వేరే స్టవ్ మీదకి మార్చుకొని దీని మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిటపటమన్న తర్వాత తుంచి పెట్టుకున్న 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను, వాటిని వేసుకుంటున్నాను. వాటిని వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత దంచి పెట్టుకున్న 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 కరివేపాకు రెమ్మలు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు వేసిన తర్వాత కాస్త ఫ్రై చేసుకొని నేను ఇందులోకి అయితే రసం వేసుకుంటున్నాను. ఇలా తాలింపులో రసం వేసుకుంటున్నాను. మళ్ళీ ఈ తాలింపుని తీసుకెళ్ళి బాండీలో ఉంది కదండి రసం, అందులోకి అయితే నేను షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. నేను స్టవ్ మీద రసం పెట్టుకొని మనం తాలింపు వేసుకున్నాం కదండి, తాలింపు వేసుకున్న రసం అయితే ఇందులోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చూడండి, బెండకాయ రసం అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి, సపోర్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. థ్యాంక్